శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ಇವತ್ತು ಬಾಬಾ ఈరోజు బాబా విశేషంగా సంతుష్ట మనులను చూస్తూ స్వయం సంతుష్టంగా ఉంటూ అందరినీ సంతుష్టపరుస్తున్నటువంటి పిల్లలని చూసి బాబా కూడా సంతోషిస్తూ ఉన్నారు. ఎందుకంటే 3 సర్టిఫికెట్స్ తీసుకోవాలి కదా. సంతుష్టత మరియు అసంతుష్టతకి కారణాలు ఏంటి, అసంతుష్టతకి కారణాలేంటి, ఏ కారణాల వలన మన స్థితి డిస్టర్బ్ అవుతుంది, సంపూర్ణత మరియు అష్టరత్నాల గుర్తు కూడా ఎప్పుడూ సంతుష్టంగా ఉండడము. వేరే ఎవరిని కూడా చూడరు. వాళ్ళకి అయథార్థమైన అసంతుష్టమైన సంకల్పాలు ఎవరి ప్రతి కూడా నడిపించినటువంటి వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. ఆ బరువు కూడా సమయం అనుసారంగా మన పైన ఉండకూడదు. కాబట్టి హెచ్చరికతోటి అందరి పట్ల శుభభావన, శుభకామన, సమర్థ సంకల్పాలు తప్పించి అంతిమ సమయంలో అటెన్షన్ ప్లేస్ వేరే ఏ సంకల్పాలు కూడా రాకూడదు. అది ఏదైనా కావచ్చు. ఎందుకు అంటే బాబా అందరి రక్షకుడు కూర్చొని ఉన్నాడు. మరి బాబాకి అన్నీ తెలుసు. ఎవరి గురించి సాధారణ యథార్థమైన సంకల్పాలు చేయకూడదు. ఇది కర్మ ఫిలాసఫీ చాలా పెద్దది. ఎందుకంటే కేవలం మనకి మాత్రమే అయథార్థమైన సంకల్పాలు వస్తాయి అంటే శాపం తగులుతుంది. ఒకరి గురించి మనం ఆలోచిస్తే 20 మంది మన గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారు. కాబట్టి కర్మ ఫిలాసఫీ హెచ్చరికగా ఉండాలి. రివైజ్ డేట్ 5/10/87 సంవత్సరము. ఈరోజు మురళి. ఈరోజు బాబ్ దాదా నలువైపులా ఉన్నటువంటి తమ అతి అల్లారు ముద్దు పిల్లలని చాలా కాలం నుండి విడిపోయి మరలా కలిసినటువంటి పిల్లల్లో విశేషంగా బ్రాహ్మణ జీవితంలో విశేషత సంపన్నమైనటువంటి పిల్లలని బాబ్ దాదా చూస్తూ ఉన్నారు. మరి ఎవరైతే సదా సంతుష్టత ద్వారా స్వయం కూడా ఎప్పుడూ సంతోషంగా ఉంటున్నారో మరియు తమ దృష్టి, వృత్తి మరియు కర్మల ద్వారా, కర్మల ద్వారా ఇతరులకి కూడా ఎప్పుడూ సంతుష్టతని అనుభూతిని చేయిస్తూ ఉన్నారో అటువంటి విశేషమైన ఆత్మలని, బ్రాహ్మణ కుల పిల్లలను బాబ్ దాదా ఈరోజు అమృత వేళ అటువంటి పిల్లలని బాబ్ దాదా అమృత వేళ ఈరోజు లెక్క పెడుతూ ఉన్నారు. మరి బ్రాహ్మణుల్లో కూడా బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత అంటే ఈ విశేషతల నుండి సంపన్నంగా ఉండేటువంటి వాళ్ళు ఈరోజు అమృత వేళ బాబ్ దాదా సర్వ బ్రాహ్మణ కులములో అంటే బ్రాహ్మణ కుల పిల్లల నుండి కూడా బాబా సెలెక్ట్ చేసుకుంటున్నారు. అంటే ఎవరు స్వయం సంతోషంగా ఉంటూ మరి వేరే ఆత్మలని కూడా సంతోషపరుస్తూ వాళ్ళ దృష్టి, వృత్తి మరియు కర్మల ద్వారా అందరికీ కూడా సంతుష్టత యొక్క అనుభూతిని ఎవరైతే చేయిస్తున్నారో
మరి అలాంటి విశేష ఆత్మలను బ్రాహ్మణ పిల్లలని ఈరోజు బాప్దాదా అమృత వేళ లెక్కపెడుతూ ఉన్నారు. సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. మరి ఎవరు ఎలా ఉన్నా సరే, మనందరం కూడా దాదీల జీవితం చాలా సమీపంగా చూసాము. ఎవరు ఎలాంటి వాళ్ళైనా సరే, దాదీలని నిందించేటువంటి వాళ్ళైనా సరే, సంకల్పము, మాట, కర్మ, వాళ్ళ దృష్టి, వాళ్ళ వృత్తి ఎప్పుడూ కూడా వీళ్ళిలా ఉన్నారు అని చూడలేదు. నా పిల్లలు అందరికంటే విశేషమైనటువంటి ఆత్మలు అని ఉండాలి. మరి వేరే వాళ్ళ బలహీనతల గురించి ఆలోచించడానికి మనకి బాబా ఏ బాధ్యతని ఇవ్వలేదు. మన సంకల్పాల్ని మనం రక్షించుకుంటూ మనం నడుచుకోవాలి. ఎందుకంటే ఇది అంతిమ సమయం. దీంట్లో మనం చాలా హెచ్చరికగా ఉండాలి. ఎప్పుడూ సంతుష్టత యొక్క అనుభవం చేయిస్తూ మరి సంతుష్టత అనేది ఎలా వస్తుంది? బాబా శ్రీమతం పైన ఎంత మనం ఈశ్వరుడు ఒక్క బాబానే చూస్తూ ఒక్కరి ప్రాప్తిలో ఉంటామో, మరి అక్కడే తృప్తిగా ఉంటాము. వేరే వాళ్ళని మనం స్వప్నంలో కూడా చూడకూడదు. తృప్తిగా ఉండాలి. మనసా, వాచా, కర్మణ అందరికీ ఇవ్వడమే మన పని. ఇది ఫస్ట్ బ్రాహ్మణ జీవితంలో మనం అర్థం చేసుకోవాలి. మరి అందుకే బాబా చెప్తున్నారు, ఈరోజు ఇలాంటి సంతుష్ట మనులని చూస్తూ ఉన్నాను. మరి ఎవరైతే ఎప్పుడూ సంకల్పాల్లో, మాటల్లో, సంఘటనలో, సంబంధ సంపర్కాల్లో, కర్మలలో సంతుష్టత యొక్క బంగారు పుష్పాలను అంటే బాప్ దాదా ద్వారా తమ పైన వర్షింప చేసుకునేటువంటి అనుభవం ఎవరైతే చేస్తారో మరియు అందరి కొరకు, సర్వుల కొరకు సంతుష్టత యొక్క ఈ గోల్డెన్ ఫ్లవర్స్ బంగారు పుష్పాల వర్షాన్ని ఎప్పుడూ కురిపిస్తూ ఉంటారో, మరి అలాంటి సంతుష్ట మనుల మాలని బాప్ దాదా ఈరోజు తిప్పుతూ ఉన్నారు. ఇటువంటి సంతుష్ట ఆత్మలు నలువైపులా కొందరు మాత్రమే ఉంటారు. బాబాకి కొందరే కనిపించారు. పెద్ద మాలేమీ తయారవ్వలేదు అంటున్నారు బాబా. చిన్న మాల తయారైంది. మరి బాప్ దాదా పదే పదే సంతుష్ట మనుల మాలని చూసి చూసి హర్షితమవుతూ ఉన్నారు. సంతోషిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి సంతుష్ట మనులే బాప్ దాదా మెడలోని హారంగా అవుతారు. రాజ్యాధికారులుగా అవుతారు. మరియు భక్తులు స్మరణ చేసేటువంటి మాలగా అయిపోతారు అని బాబా చెప్తున్నారు. మరి ఏమి జరిగినా కూడా మనం ఆత్మలందరికీ కూడా స్నేహంతో వాళ్ళ పైన శుభభావనతో నడిపించాలే కానీ, స్వప్నంలో కానీ, సంకల్పంలో కానీ, చిత్త వృత్తిలో వేరే వాళ్ళ ప్రతి సంకల్పాల్ని నడిపించకూడదు. అవగుణాలు ఉన్నట్లయితే అది చాలా చెడుగా ఉంటుంది. మరి ఇలాంటి సంతుష్ట మనులు సం సంతుష్టంగా ఉండేటువంటి ఆత్మలు కర్మలో సంబంధ సంపర్కాలను వస్తూ అందరిపైన ఈ పుష్పాలని వర్షింపచేసేటువంటి వాళ్ళు చాలా కొంతమందే ఉన్నారు. మరి వీళ్ళే నాకు మెడలో హారము అని కూడా బాబా చెప్తున్నారు. మరి మీరేమంటారు? మనం బాబా మెడలో ఉండేటువంటి సంతుష్టమనులమా? లేకపోతే ఎవరము? మరి వాళ్ళే భక్తులు స్మరించేటువంటి మాలగా కూడా అయిపోతారు.
మరి వేరే వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు, ఏదైనా చేసినప్పుడు మనలో అసంతుష్టత, అసంతృప్తి కనిపించకూడదు. మరి బాప్ దాదా మిగతా పిల్లలని కూడా చూస్తున్నారు. ఒక్కొక్కసారి సంతుష్టత మరి కొన్నిసార్లు అసంతుష్టతకు చెందినటువంటి అంటే అసంతుష్టత సంకల్ప మాత్రపు నీడలోకి వచ్చేస్తారు. మళ్ళా బయటకి వస్తారు. చిక్కుకుపోతూ ఉంటారు. ఒక్కొక్కసారి ఆ నీడలోకొస్తారు. ఒక్కొక్కసారి బయటకొస్తారు. చిక్కుకుపోతారు. మరి మూడో రకమైనటువంటి పిల్లలు ఒక్కొక్కసారి సంకల్పాల అసంతుష్టత మరి కొన్నిసార్లు స్వయంతో అసంతుష్టత, మరి కొన్నిసార్లు పరిస్థితుల ద్వారా అసంతుష్టత, ఇంకా కొన్నిసార్లు స్వయంలోని అలజడి ద్వారా అసంతుష్టత, మరి ఇంకా కొన్నిసార్లు చిన్న పెద్ద విషయాల వలన కూడా అసంతుష్టత. మరి ఈ చక్రంలోనే ఎప్పుడూ వెళ్తూ ఉంటారు. మరి బయటకి వస్తూ ఉంటారు. మళ్ళా చిక్కుకుపోతూ ఉంటారు. ఇటువంటి మాలను కూడా బాబా చూసారు. కాబట్టి 3 మాలలు తయారయ్యాయి. మరి దయాసాగరుడు బాబా ఎలా ఆలోచిస్తున్నారు అని మనం చూడాలి. బాబా పిల్లల్ని చూస్తూ సంతుష్టత, అసంతుష్టతలో ఎవరెవరున్నారు అని బాబా చూసారు. మరి కొన్నిసార్లు సంతుష్టత, కొన్నిసార్లు అసంతుష్టత. సంకల్పము మాత్రము ఆ ఛాయలో, ఆ నీడలోకి వచ్చేస్తారు. అంటే అసంతుష్టత కలుగుతుంది, సంకల్పమొస్తుంది, మళ్ళా బయటకి వచ్చేస్తారు. చిక్కుకుపోరు. మళ్ళా బయటికి వచ్చేస్తారు. ఈ విధంగా అసంతుష్టకి చెందినటువంటి సంకల్పము నీడలోకి వస్తారు. కేవలం సంకల్పము, మాటలు కర్మలోకి రారు. మరి మూడో రకమైనటువంటి పిల్లలు అంటే సెకండ్ నంబర్ అంటే కేవలం అసంతుష్టత నీడలాగా ఉంటుంది. సంకల్పం మాత్రమే ఉంటుంది. కానీ అందులో చిక్కుకోరు. హ్మ్. ఆహ్, మరి మూడో రకమైనటువంటి పిల్లలు ఎలా ఉంటారు అంటే, మూడు ఆహ్, మూ మూడో రకమైన పిల్లల్లో అసంతుష్టత యొక్క కారణాల లిస్ట్‌ని కూడా బాబా చెప్తూ ఉన్నారు. మరి మూడో రకమైనటువంటి పిల్లలు ఒక్కొక్కసారి సంకల్పాల అసంతుష్టత. మరి కొన్నిసార్లు స్వయంతో అసంతుష్టత, కొన్నిసార్లు పరిస్థితుల ద్వారా, కొన్నిసార్లు స్వయంలోని అలజడి ద్వారా అసంతుష్టత. చిన్న పెద్ద విషయాల వలన కూడా అసంతుష్టత చెందుతూ ఉంటారు. మరి చక్రంలోకి వెళ్తూ ఉంటారు, బయటకు వస్తూ ఉంటారు, మళ్ళా చిక్కుకుంటూ ఉంటారు. ఎంత ప్రయత్నం చేసినా దీని నుంచి బయటికి రాలేకపోతున్నాను అని కొన్నిసార్లు అనుకుంటారు. మరి కొన్నిసార్లు పరిస్థితులు కూడా వస్తాయి. దాంట్లో అసంతుష్టంగా అయిపోతారు. చిన్న చిన్న పరిస్థితుల్లో కూడా అసంతృప్తి ఉంటుంది. ఎప్పుడూ నా కర్మ ఇలానే ఉంటుంది. ఎప్పుడు ఇలానే జరుగుతూ ఉంటుంది అని అనుకుంటారు. మరి చిన్న పెద్ద విషయాల వలన కూడా అసంతుష్టత. ఈ అసంతుష్టత యథార్థము కదా! అసంతుష్టంగా అవ్వడానికి కారణము జ్ఞానము మరియు యోగము పరిపూర్ణత లేదు. ఖాళీ పాత్ర సౌండ్ చేస్తూ ఉంటుంది కదా! అలానే మనం లోపల నుండి అసంతృప్తి, ఖాళీగా ఉన్నట్లయితే, అలజడిలో ఉన్నట్లయితే, అక్కడ కుండ ఖాళీగా ఉన్నట్లు, బుద్ధి యొక్క పాత్ర ఖాళీగా ఉన్నట్లు, మరి జ్ఞానము, మైట్‌తో నింపుకున్నట్లయితే, ఎవరికి జ్ఞానంతో నిండుగా ఉంటారో వాళ్ళకి తప్పనిసరిగా శక్తి కూడా లభిస్తుంది. స్వభావ సంస్కారాల యొక్క పరివర్తనకి కూడా బాబా అన్ని రకాలుగా విధి విధానాలని తెలియచేశారు.
మరవన్నీ మర్చిపోయి అసంతుష్టంగా అయిపోతారు. కాబట్టి ఈ విధంగా 3 రకాల మాలని బాబా చూసారు. మొదటి నంబర్ ఎప్పుడు సంతుష్టంగా ఉంటారు. మరి రెండో వాళ్ళు కొన్నిసార్లు అసంతుష్ట సంకల్పాలు వచ్చినా చిక్కుకుపోరు. కానీ మూడో రకమైనటువంటి పిల్లలు కొన్నిసార్లు సంతోషంగా, కొన్నిసార్లు అసంతుష్టంగా, అసంతుష్టతలో చిక్కుకుపోతూ ఉంటారు. బయటకు వస్తూ ఉంటారు. హ్మ్. ఈ రక ఈ ఈ విధంగా బాబా 3 రకాల మాలని బాబా చూసారు. మరి అందరికీ అనుభవం ఉంది కదా! బ్రహ్మ తండ్రి పదే పదే 3 మాలలని చూస్తూ ఉన్నారు. మరి అందరూ మనులే. కానీ సంతుష్ట మనుల మెరుపు మరియు మిగతా 2 రకాల మనుల మెరుపు ఎలా ఉంటుంది? ఇదైతే మీరు కూడా తెలుసుకోగలరు అంటున్నారు బాబా. బ్రహ్మ బాబా పదే పదే 3 మాలల్ని చూసి చూసి సంతోషిస్తూ ఉన్నారు. హర్షితులుగా కూడా అవుతూ ఉన్నారు. మరి దాంతో పాటు రెండో నంబర్ మాల్‌లోని మనులు మొదటి మాలలోకి రావాలనే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఆత్మిక సంభాషణ జరుగుతూ ఉంది శివ్ బాబాకి మరియు బ్రహ్మ బాబాకి. ఎందుకంటే రెండో మాలలోని కొన్ని కొన్ని మనులు చాలా అంటే కొంత అసంతుష్టత ఛాయ మాత్రంగా అంటే ఒక నీడగా ఉన్న కారణంగా మొదటి మాల నుండి వంచితులైపోతూ ఉన్నారు. వీరిని పరివర్తన చేసి ఎలాగైనా సరే మొదటి మాలలోకి తీసుకొని రావాలి. ప్రతి ఒక్కరిలోని గుణాలను, విశేషతలను, సేవను అన్నిటిని ఎదురుగా తీసుకువస్తూ మరి వీరిని మొదటి మాలలోకి తీసుకురావాలి అని పదే పదే ఇదే విషయాన్ని చెప్తూ ఉన్నారు. మరి ఇలాంటి మనులు హ్మ్. అంటే సెకండ్ నంబర్‌లో ఉండేటువంటి వాళ్ళని మొదటి నంబర్‌లోకి తీసుకొని రావాలని బ్రహ్మ బాబా ప్రయత్నిస్తూ ఉన్నారు. అందుకే శివ్ బాబాకి చెప్తూ ఉన్నారు. మరి వీళ్ళని మొదటి నంబర్‌లోకి తీసుకొచ్చి వేసేయచ్చా అని. కానీ విశేషతలు లేకుండా వేయలేము కదా! అని బ్రహ్మ బాబా కూడా నవ్వుతున్నారు. అంటే బాబా ఈ మనులను ఇటువంటి మనులు సుమారుగా 25, 30 మంది ఉన్నారు. వీరి గురించి బ్రహ్మ బాబా యొక్క విశేష ఆత్మిక సంభాషణ కూడా జరిగింది. మొదటి నంబర్ మాల్‌లో ఈ మనులను కూడా చేర్చాలి అని బ్రహ్మ బాబా అంటున్నారు. కానీ బ్రహ్మ బాబానే స్వయం నవ్వుతూ చెప్పారు. బాబా వీళ్ళని తప్పకుండా మొదటి నంబర్‌లోకి తీసుకువచ్చే చూపిస్తారు. మరి ఇటువంటి విశేష మనులు కూడా ఉన్నారు అని శివ్ బాబాతో బ్రహ్మ బాబా చెప్పారు. మరి బ్రహ్మ బాబాని ఫాలో చేయడానికి చాలా విషయాలు మనకి తెలుసు. ఆహ్, మరి విశేషమైనటువంటి మనులని బాబా చూస్తూ ఉన్నారు. ఈ విధంగా ఆత్మిక సంభాషణ జరుగుతూ ఉండగా అస అసంతుష్టతకి విశేషమైన కారణమేమి అన్న విషయం వచ్చింది. సంగం యుగం యొక్క విశేషమైన వరదానము సంతుష్టత అయినా కూడా వరదాత నుండి వరదానం ప్రాప్తించిన వరదాని ఆత్మలు రెండో నంబర్ మాల్లోకి ఎందుకు వస్తున్నారు? అసంతుష్టతకు బీజము సర్వప్రాప్తులు. అసంతుష్టతకు బీజము స్థూల లేక సూక్ష్మ అప్రాప్తి. బ్రాహ్మణుల ఖజానాలలో లేక బ్రాహ్మణుల జీవితంలో మరి ఏ వస్తువు యొక్క అప్రాప్తి లేదు. ఆహ్, కానీ అనుభవం యొక్క లోపం ఉన్న కారణంగా ఎప్పుడూ అసంతుష్టంగా ఉంటారు. వరదానము ఉన్నా సరే అసంతుష్టంగా ఉంటారు.
సంగమయుగం యొక్క విశేష వరదానం సంతుష్టత అయినా కూడా, వరదాత నుండి వరదానం ప్రాప్తించిన వరదాని ఆత్మలు రెండో నంబర్ మాలలోకి ఎందుకు వస్తున్నారు? సంతుష్టతకు బీజము సర్వప్రాప్తులు. అసంతుష్టతకు బీజము స్థూల లేక సూక్ష్మ అప్రాప్తి. బ్రాహ్మణుల ఖజానాల్లో లేక బ్రాహ్మణుల జీవితంలో ఏ వస్తువు యొక్క అప్రాప్తి ఉంది? బ్రాహ్మణుల అప్రాప్తి ఏదీ లేదు అనేటువంటి గాయనము బ్రాహ్మణులకి ఉన్నప్పుడు, మరి ఇక అసంతుష్టత ఎందుకు? వరదాత వరదానాన్ని ఇవ్వడంలో ఎటువంటి తేడా లేదు. మరి వరదాత వరదానాన్ని ఇవ్వడంలో ఏదైనా తేడా చేశారా? లేక తీసుకునేటువంటి వాళ్ళు మరి ఈ తేడాని ఏర్పరుచుకున్నారా? ఏమైంది అని బాబా అడుగుతున్నారు. అసంతుష్టత యొక్క బీజం ఏంటి అని బాబా అడుగుతూ ఉన్నారు. మరి వరదాత సంగం యుగం యొక్క విశేషత, వరదాత తండ్రి సంతుష్టత యొక్క వరదానం ఇచ్చిన తర్వాత కూడా మరి ఈ వరదానం ప్రాప్తించిన తర్వాత కూడా రెండో నంబర్ మాల్‌లోకి ఎందుకు వెళ్తున్నారు? సంతుష్టతకి బీజము సర్వప్రాప్తులు. మరి అసంతుష్టతకి బీజము స్థూలమైన లేదంటే సూక్ష్మమైన అప్రాప్తి. బ్రాహ్మణుల యొక్క ఖజానాల్లో ఎటువంటి అప్రాప్తి వస్తువు లేదు. దేవతల యొక్క ఖజానా కంటే శ్రేష్టమైనటువంటిది బ్రాహ్మణుల యొక్క ఖజానా. మరి బ్రాహ్మణుల జీవితంలో ఏ వస్తువు యొక్క అప్రాప్తి కూడా ఉండదు. మరి ఇన్ని ఖజానాలు మనకి బాబా నింపి ఇచ్చిన తర్వాత అసంతుష్టత ఎందుకు? మరి బాబా వరదానం ఇవ్వడంలో తేడా చేశారా? లేకపోతే తీసుకునేటువంటి వాళ్ళు ఈ తేడాని ఏర్పరుచుకున్నారా? ఆ! మనం ఎవరు ఒప్పుకోం కదా! బాబా ఇవ్వడంలో తేడా చేశారు అనేటువంటిది ఎవరు ఒప్పుకోరు. కి కానీ మనం తీసుకోవడంలోనే ఈ తేడా ఏర్పడింది. వరదాత దాత యొక్క బండారం నిండుగా ఉన్నప్పుడు, మరి అది కూడా ఎంత నిండుగా ఉంటుంది అంటే శ్రేష్టమైన నిమిత్త ఆత్మలుగా అయినటువంటి మీరు ఎవరైతే చాలా కాలం నుండి బీకేస్‌గా అయ్యారో, బ్రహ్మ కుమారులు, బ్రహ్మ కుమారీలుగా అయ్యారో, వారి 21 జన్మల వంశావళి మరియు వాళ్ళ భక్తులు, ఆ భక్తుల వంశావళి కూడా ఆ ప్రాప్తుల ఆధారంతో నడుస్తూ ఉంటారు. మరి నిన్న గుల్జార్ దాది కూడా ఒక మాట చెప్పారు. మరి చిన్నప్పటి నుండే బాబా మాకు ఆత్మ యొక్క జ్ఞానము చాలా పక్కా చేశారు. ఆత్మనే చూడడము, ఆత్మగా తండ్రిని చూడడము, మరి ఈ దేహాన్నే మరిపింప చేశారు. దేహం అనే దృష్టి, దేహము చూ చూసేది కూడా మరిపింప చేశారు. చాలా సహజంగా, స్వాభావికంగా, నేచురల్‌గా ఆత్మాభిమాని స్థితిని పక్కా చేశారు. మరి లక్ష్మీనారాయణలు వాళ్ళ పిల్లలకి కూడా అలాంటి పాలన ఇవ్వలేరు. మరి ద్వాపర యుగం రాజులైతే దాసదాసీలుగా చేసుకుంటారు. కానీ బాబా ఎలాంటి పాలన ఇచ్చారు అంటే, మరి అందులో ఏ లోపము ఉండదు. దేహము అనేటువంటిది ఎక్కడా కూడా స్మృతికి రాదు. మరి దాది ఎన్ని జన్మల పవిత్రత, దేహ బాణము వీళ్ళందరూ మాయా వికారాలు అని ఏంటి అని అడిగితే బ్రహ్మబాబా నీకు తెలీదు అని చెప్పేవాళ్ళు. అంటే గుల్జార్ దాది 7, 8 జన్మల నుండే పవిత్ర ఆత్మ. మరి అలానే బాబా మనకి కూడా చెప్తూ ఉన్నారు. ఈ విధంగా తేడా రావడానికి కారణం ఏంటి? వరదాత బండారం భర్పూర్ ఎప్పుడు నిండుగా ఉంటుంది. బాబా సాగరుడు అంటే ఎప్పుడు నిండుగా ఉంటుంది. మనం నిమిత్తమైన శ్రేష్టమైనటువంటి ఆత్మలము. బ్రహ్మ కుమార కుమారీలము.
సంతుష్టత యొక్క ప్రాప్తిని మనం పొందినప్పుడు, పూర్తి వంశావళి తృప్తి అయ్యేటువంటి ఖజానా నిండుగా ఉంది. మనమే కాదు, మన భక్తులు కూడా, మన ప్రజలు కూడా 21 జన్మలకి మరి మన భక్తుల యొక్క వంశావళి కూడా ఆ ప్రాప్తులు, భక్తుల యొక్క వంశావళి. ఆ ప్రాప్తుల ఆధారంతో నడుస్తూ ఉంటారు. మరి మనకి ఎంత ఖజానా లభించింది మనం ఆలోచించాలి. మరి 1, 2 జన్మలు కాదు, 21 జన్మలు మరియు ద్వాపర యుగంలో కూడా ఏమీ తక్కువ కాదు. పూర్తి కల్పంలోనే మనకి ఎంత పెద్ద ప్రాప్తి లభించింది. ఇంత పెద్ద ప్రాప్తి అయినా కూడా అసంతుష్టత ఎందుకు అని బాబా అడుగుతున్నారు. ఒక్కరి ద్వారా మరి ఒకే విధంగా, ఒకే సమయంలో, ఒకే విధితో తరగనటువంటి ఖజానా అందరికీ ప్రాప్తించింది. కానీ ప్రాప్తించిన ఖజానాను సదా కార్యంలో వినియోగించట్లేదు, ఉపయోగించట్లేదు. అంటే స్మృతిలో ఆ ఖజానా గుర్తుండదు అంటున్నారు బాబా. నోటితో సంతోషపడతారు. అంటే ఊరికే పైపైన సంతోషపడతారు కానీ, మనసులో సంతోషపడరు. బుద్ధి యొక్క సంతోషం ఉన్ బుద్ధి యొక్క సంతోషం ఉంది కానీ, మనస్సు ద్వారా హృదయం యొక్క సంతోషం లేదు. దీనికి కారణం ఏంటి అని బాబా అడుగుతూ ఉన్నారు. మరి దీనికి కారణం ఏంటి అంటే, ప్రాప్తుల ఖజానాను స్మృతి స్వరూపులై కార్యంలో వినియోగించట్లేదు. స్మృతి ఉంటుంది కానీ, స్మృతి స్వరూపంలోకి రారు. మరి ఒకే తండ్రి నుండి ఒకే విధంగా, ఒకే సమయంలో, ఒకే విధితో మనకి తరగనటువంటి ఖజానాలు. అందరికీ ఒకే సమయంలో ఒకేలాగా విధి కూడా ఒకే విధిని తెలియచేశారు. అయినా కూడా మరి ప్రాప్తించిన ఖజానా ఎప్పుడూ కార్యంలో వినియోగించట్లేదు. అంటే గుర్తుండదు. మరి ఇప్పుడు మరి ఇప్పుడు డబ్బులుంటాయి. డబ్బులు ఉన్నా సరే మనం ఏమీ తినట్లేదు. ఏమీ ఉపయోగించుకోవట్లేదు అంటే అది తప్పు నాది. ఆ డబ్బులను ఉపయోగించుకొని సామాను తెచ్చుకొని చేసుకొని తినాలి కదా! అలానే ఇప్పుడు మనకి కూడా ఖజానాలు ఉన్నాయి. కానీ మనం దాన్ని ఉపయోగించుకోవట్లేదు. ఊరికే పైపైన సంతోషిస్తున్నారు కానీ హృదయంతో, మనస్సుతో సంతోషంగా లేరు. ఆ ప్రాప్తుల యొక్క ఆధారంతో సంతుష్టంగా లేరు. బాబా పాత ప్రపంచం నుండి మనల్ని విడిపించారు అని పైపైన సంతోషం అంతే. కానీ దిల్ ఔర్ దిమాగ్ అని చెప్తారు కదా! దిల్ అంటే హృదయంతో, మనస్సుతో. దిమాగ్ అంటే బుద్ధి ఊరికే పైపైన సంతోషంగా ఉంటారు. నేను ఆత్మ, మరి నా తండ్రి పరమాత్మ, నేను బిందు, బాబా బిందు ఈ విధంగా అనుకుంటారు. కానీ యోగము సంబంధం యొక్క ఆధారంతో జోడించలేరు. కేవలం ఏ సంబంధమైనా సరే లౌకికంలో కూడా తల్లిదండ్రుల పైన కేవలం గౌరవం ఉండడం కాదు, మనకి హృదయంతో ప్రీతి ఉండాలి. అంటే ప్రేమ ఉండాలి, స్నేహం ఉండాలి. మన కొరకు ఎంత త్యాగం చేశారు, మన కొరకు ఏమేం చేశారు, ఆ సంబంధంలో ఎంత శ్రమించారు, మన కొరకు ఏం చేస్తారు, ఏమి చేస్తున్నారు అని ఆలోచించినప్పుడు మనకి ప్రేమ ఉంటుంది. కాబట్టి బాబా మనకేం చేస్తున్నారు? ఉదయం లేస్తే బాబా మన వెనకాలున్నారు. మన కొరకు ఏం చేస్తున్నారు? ఏం చెయ్యట్లేదు బాబా మనకి అని ఆలోచించాలి. మరి ఈ ప్రపంచంలో ఏ మనుషులు కూడా ఈ విధంగా చేయలేరు. ఈ చింతన మనకి ఉండాలి. ఆ ప్రేమ, ఆ భావన స్వరూపంలో ఎప్పుడూ ఉండాలి. పైపైన మనం బుద్ధిని ఉపయోగిస్తే ఏ లాభం లేదు. అక్కడ అభిమానం ఉంటుంది కానీ భావన ఉండదు. అది అపాయకారం. అది డేంజర్. కాబట్టి
బాబా చెప్తూ ఉన్నారు. స్మృతి ఉంటుంది. పాయింట్ గుర్తుంటుంది. కానీ స్మృతి స్వరూపంగా అవ్వట్లేదు. అంటే అనుభవం చేయకుండా స్వరూపంగా కాలేము. చింతన, మంతన ఆధారంతో మగ్నమై ఉండాలి. ప్రతి ఒక్క జ్ఞానం యొక్క పాయింట్ ఏదైతే ఉందో, డ్రామాలో ఏదైతే ఉందో, ఏం జరుగుతుందో, ఒక్కొక్కరి కర్మ యొక్క ఆధారంతో సంబంధము, సంకల్పాలు దీని ద్వారా మనం మాలలో మనులుగా అయ్యాము. మన ఒక్కొక్క సంకల్పము కూడా వేరే వాళ్ళ పైన ప్రభావం చూపెడుతుంది. ప్రకృతి పైన కూడా ప్రభావం చూపెడుతుంది కాబట్టి మనం ఎప్పుడూ హెచ్చరికగా ఉండాలి. మనం సంబంధంలోకి వచ్చిన తర్వాత మన సమయము, శక్తులను ఎలా ఉపయోగిస్తున్నామా? లేకపోతే ఉపయోగించట్లేదా? సంబంధంలో మనం బంధింపబడి ఉన్నామా? ముక్తులుగా అయ్యామా? ఇది చాలా లోతైనటువంటి కర్మ ఫిలాసఫీ. ఇది చాలా హెచ్చరికగా మనం ప్రతి అడుగు వేయాలి. ఖడ్గము పైన నడిచినట్లే జ్ఞాన మార్గంలో నడవడము అంటే కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నాలెడ్జ్‌ఫుల్ ఉన్న నాలెడ్జ్‌ఫుల్‌గా ఉండేటువంటి వాళ్ళే కేర్‌ఫుల్‌గా ఉంటారు. మరి నాలెడ్జ్‌ఫుల్‌గా ఆహ్, ఉండేటువంటి వాళ్ళు కేర్‌ఫుల్‌గా లేకపోతే పడిపోతారు. పవర్‌ఫుల్‌గా అవ్వలేరు. అందుకే బాబా చెప్తున్నారు కేవలం స్మృతి ఉంటుంది కానీ స్మృతి స్వరూపంలోకి రారు. మరి దీనికి కారణం ఏంటి అంటే, ప్రాప్తి అనంతమైనటువంటిది కానీ, దాన్ని ఒక్కొక్కసారి హద్దు ప్రాప్తిలోకి పరివర్తన చేసేస్తారు. హ్మ్. ఈ కారణం వల్లనే హద్దు అంటే అల్పకాలికమైన ప్రాప్తి యొక్క కోరిక అనేది అనంతమైన ప్రాప్తి ఫల స్వరూపంగా ఏదైతే సదా సంతుష్టత యొక్క అనుభూతి ఉంటుందో దాని నుండి వంచితంగా చేసేస్తుంది. హద్దు ప్రాప్తి మనసులో హద్దును వేసేస్తుంది కాబట్టి, అసంతుష్టత యొక్క అనుభూతి ఉంటుంది. స్ సేవలో కూడా హద్దు వేస్తుంది. ఎందుకంటే, హద్దు కోరికకు ఫలితంగా అంటే మనకి ఇష్టమైనటువంటి మనోవాంఛిత ఫలము ప్రాప్తించదు. మరి ఈ లిమిట్స్, ఈ హద్దుల్లోకి ఎప్పుడూ రాకూడదు. హద్దుల్లోకి వచ్చినట్లయితే మనకి తృప్తి ఉండదు. మరి చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. మనకి హద్దులో ఉండేటువంటి కోరికలు ఉంటాయి. నేను సేవ చేశాను. నన్ను ఎవరు గుర్తించట్లేదు నా సేవని. ఎవరు నా సేవ గురించి మాట్లాడట్లేదు అని అపేక్ష, ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. మరి ఇవన్నీ హద్దులో ఉండేటువంటి కోరికలకి వశమైపోయినట్లయితే మనం సంతోషంగా ఉండలేము. మనల్ మనల్ని బాబానే స్వమానాల యొక్క ఆధారంతో మనల్ని బాబా గౌరవిస్తున్నారు, పొగుడుతూ ఉన్నారు. మరి బాబా ఎప్పుడూ కూడా మనల్ని నేనెంత చెప్తాను కానీ పిల్లలు చెయ్యరే, ఆహ్, ఆహ్, నీ బుద్ధే వీళ్ళకి బుద్ధుందా అని ఎప్పుడు అనుకోరు. కదా! బాబా ఎప్పుడూ కూడా నా పిల్లల గురించి స్వమానమిస్తూ ఎప్పుడు పొగుడుతూ ఉంటారు. కానీ సంతోషానికి దీనికి ఆధారము. ఇవన్నీ కూడా మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. శుభ భావన యొక్క సహయోగము కూడా ఇవ్వాలి. మరి వేరే వాళ్ళు మనకి ఇవ్వాలి అనేటువంటి సంకల్పం మనకి ఉండకూడదు.
ఇది సూక్ష్మమైనటువంటి స్వార్థము. మరి హద్దులు ఏదైతే ఉందో సేవలో కానీ, సేవలో కూడా హద్దుని వేస్తుంది. ఆహ్, మరి సేవలో మనకి పేరు, గౌరవం అన్నీ లభిస్తాయి. కానీ ఇవి మనం స్వీకరించినట్లయితే మనకే ఇవి ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో అప్పుడు స్ స్వీకరించినట్లయితే అసంతుష్టంగా అయిపోతాము. మరి మనం యోగం యొక్క సాధనతోటి నడవాలి. మమ్మ, బాబా, దాదీలు మరి అంతిమ సమయం వరకు ఈ యోగ బలంతో నడిచారు. అలానే మనం కూడా ఉండాలి. మరి దాదీలకి వేరే వాళ్ళ గురించి చెప్పినా కూడా వాళ్ళ బుద్ధిలో ఉండదు. మరి వదిలేయండి వాళ్ళకి కూడా తెలియదు కదా! పాపం అని అనుకునేవాళ్ళు. మరి చాలా స్ట్రిక్ట్‌గా కూడా చెప్పేవాళ్ళు. ఇంకొకసారి వాళ్ళ గురించి చెప్పొద్దు. ఈరోజు ఇలా ఉండొచ్చు కానీ రేపు వాళ్ళు పరివర్తన అవుతారు. వాళ్ళకి లోపల ఏమవుతుందో తెలీదు కదా! ఆ! వాళ్ళని వదిలేయండి. వాళ్ళ గురించి మాట్లాడొద్దు అనే విధంగా దాదీలు చెప్పేవాళ్ళు. బాబా యొక్క స్మృతి మరియు జ్ఞానంలో నడుస్తూ ఉన్నారు కదా! అని చెప్ చెప్పేవాళ్ళు. గుల్జార్ దాదే. కాబట్టి మనం బాబా కూడా మనకి ఈరోజు చెప్తూ ఉన్నారు. అనంతమైనటువంటి ప్రాప్తుల ఆధారంతో మనం ఉన్నప్పుడు, మనం ఎప్పుడూ సంతోషంగా ఉంటాము. మరి ఆ అనంతమైన ప్రాప్తుల నుండి హద్దుల ప్రాప్తుల్లోకి వచ్చేస్తాము. అప్పుడు అసంతుష్టంగా అయిపోతాము. మరి ఆ హద్దుల్లోకి వచ్చినప్పుడు దేహబానము, దేహ అభిమానము ఉంటుంది. మరి ఇదే అసంతుష్టత యొక్క ముఖ్యమైనటువంటి కారణము. స్వభావ సంస్కారాల్లో కూడా గొడవలు పడుతూ ఉంటారు. నీది, నాది, నువ్వు చెప్పినట్లు నేనెందుకు వినాలి? ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారు. అందుకే కదా బాబా చెప్పారు, సేవ నాది నేనే చేయిస్తున్నాను అని కూడా బాబా చెప్పారు కదా! మరి అది మనం ఎప్పుడూ కూడా బుద్ధిలో, ధారణలో ఉంచుకోవాలి. స్వరూపంగా కావాలి. మరి డిఫరెన్సెస్ మనం ఏర్పరచుకోకూడదు. మన వృత్తిలో కూడా సూక్ష్మంగా పరిశీలించుకోవాలి. అల్పకాలం యొక్క కోరికలు, మరి హద్దులో ఉండేటువంటి కోరికలు ఈ సాగరుడి ప్రాప్తుల నుండి కూడా మనల్ని వంచితులుగా చేస్తుంది. హ్మ్. హద్దు అనేటువంటిది అనంతమైన నశాని అనుభవం చేయనివ్వదు. కాబట్టి మనసు యొక్క అంటే స్వసంతుష్టత, సర్వుల సంతుష్టత అనుభవం అవుతుందా? దీన్ని విశేషంగా పరిశీలించుకోండి అని బాబా చెప్తున్నారు. అంటే హద్దు అనేటువంటిది హద్దుల్లోకొచ్చినప్పుడు అనంతమైన నశాన్ని మనం అనుభవం చేయలేము.
కాబట్టి స్వయం యొక్క సంతుష్టత, సర్వుల యొక్క సంతుష్ట అనుభవం అవుతుందా? దీన్ని మనం పరిశీలించుకోవాలి విశేషంగా. ఆత్మ యొక్క నేచర్‌ని, స్వభావాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆత్మ ఎప్పుడు స్వతంత్రంగా వస్తుంది, వెళ్ళిపోతుంది. మరి ఇక్కడ కూడా ఎవరు ఎక్కువగా మోహంలో ఉంటారో, ఆ మోహము కూడా దుఃఖాన్నిస్తుంది. కాబట్టి ఎవరి ప్రతి కూడా మనం పొసెసివ్ నేచర్ ఉండకూడదు, మోహం ఉండకూడదు. శివ్ బాబా పైన వదిలేయాలి. బాబా చూసుకుంటారు. ఎంత కావాలో అంత చేయాలి. కర్తవ్యం ఉండాలి. కానీ ఎక్కువగా మోహం ఉండేటువంటి తల్లులు కూడా చూడండి మరి ఎలా ఉంటారు? ఏమవుతుందో? ఏం జరుగుతుందో? అనే భయం ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడు అశాంతిగా ఉంటారు. ఇక్కడ కూడా మనం సంబంధంలో నా గురించి కానీ, వేరే వాళ్ళ గురించి కానీ ఎక్కువగా ఎక్స్‌ట్రీమ్ మోహం ఉండకూడదు. మోహం యొక్క సూక్ష్మతని అర్థం చేసుకోవాలి. మరి ఎక్కడ బుద్ధి ఎక్కువ వెళ్తూ ఉంటుందో, అంటే ఏది పదే పదే మనకి గుర్తొస్తూ ఉంటుందో, అది మనకి అటాచ్‌మెంట్ అని తెలుసుకోవాలి. అది పాజిటివ్ కావచ్చు, నెగెటివ్ కావచ్చు. ఇది మనం అంతర్ముఖిగా అయ్యి చాలా లోతుగా ఆలోచించాలి. ఏదైనా వస్తువు గురించి పదే పదే మనం ఆలోచించినట్లయితే మనం అర్థం చేసుకోవాలి. తప్పనిసరిగా మనకి దానిపైన అటాచ్‌మెంట్ ఉంది అని. దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. కాబట్టి ఆ హద్దుల్లోకి వెళ్ళడం ఎందుకు? అసంతుష్టంగా ఎందుకవ్వాలి? మరి దాదీలు ఎలా ఉన్నారు? బాబా మరి మీరు ఎక్కడ కూర్చోపెడతారో, ఏ విధంగా నడిపిస్తారో, ఏం తినిపిస్తారో ఇదే. అలానే ఉంటాము అని ఉన్న కారణంగా వాళ్ళెప్పుడూ సంతోషంగా ఉన్నారు. దేహం యొక్క హద్దుల్లోకి వచ్చినప్పుడు మరి అక్కడ తప్పనిసరిగా అనంతమైనటువంటి సంతోషము, నశ మనకి ఉండదు. కాబట్టి పరిశీలించుకోవాలి. స్వయం సంతుష్టత, సర్వుల సంతుష్టత అనుభవం అవుతుందా? దీన్ని విశేషంగా మనం పరిశీలించుకోవాలి. సంతుష్టతకి గుర్తు ఏమి అంటే వాళ్ళు మనసుతో, హృదయంతో, సర్వులతో, బాబాతో, డ్రామాతో సంతోషంగా ఉంటారు. వారి మనసులో మరి తనువులో కూడా ఆ ప్రసన్నత యొక్క అల కనిపిస్తూ ఉంటుంది. ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ లెక్కాచారాన్ని సమాప్తి చేసే ఎటువంటి ఆత్మ వాళ్ళెదురుగా వచ్చినా కూడా శారీరక కర్మభోగం వాళ్ళెదురుగా ఉన్నా సరే హద్దుల కోరికల నుండి ముక్తులయ్యి ఆత్మ సంతుష్టత ఉండేటువంటి కారణంగా ఎప్పుడూ ప్రసన్నంగా ఉంటారు. ఆ ప్రసన్నత యొక్క మెరుపులో మెరుస్తూ ఉండేటువంటి నక్షత్రంలాగా, సితారాలాగా కనిపిస్తుంది. ప్రసన్న చిత్తులు ఎప్పుడూ కూడా ఏ విషయంలో ప్రశ్న చిత్తులుగా అవ్వరు. ప్రశ్న ఉంటే ప్రసన్నత ఉండదు. ప్రసన్న చిత్తుల యొక్క గుర్తు వాళ్ళు ఎప్పుడూ నిస్వార్థులుగా ఉంటారు. మరియు ఎప్పుడూ అందరిని నిర్దోషులుగా భావిస్తారు. వాళ్ళు ఇతరుల పైన దోషాన్ని వేయరు.
నా భాగ్యాన్ని ఇలా తయారు చేశారు అని భాగ్య విధాత పైన దోషం వేయరు. డ్రామాలో నా పార్టే ఇలా ఉంది అని డ్రామా పైన దోషం వేయరు. మరి స్వభావ సంస్కారాలు ఇటువంటివి వీళ్ళిలా ఉన్నారు అని ఏ వ్యక్తి పైన కూడా దోషం వేయరు. ప్రకృతిలోని వాయుమండలం ఇలా ఉంది అని ప్రకృతి పైన కూడా దోషం వేయరు. నా శరీరమే ఇలా ఉంది అని శారీరక లెక్కాచారం పైన కూడా దోషాన్ని వేయరు. మరి ప్రసన్న చిత్తలు అంటే ఎప్పుడూ నిస్వార్థ, నిర్దోష వృత్తి, దృష్టి ఉండేటువంటి వాళ్ళు. మరి కాబట్టి సంగమ యుగం యొక్క విశేషత సంతుష్టత మరియు సంతుష్టతకి గుర్తు ప్రసన్నత. మరి ఎప్పుడూ కూడా అంటే సంతోషంగా ఉండేటువంటి వాళ్ళ గుర్తులను బాబా తెలియచేస్తూ ఉన్నారు. వాళ్ళ ముఖం ద్వారా, మనస్సు ద్వారా ఎప్పుడూ ప్రసన్నత యొక్క అలలు కనబడుతూ ఉంటాయి. ఎవరు ఏం జరిగినా సరే, ఎవరెలా ఉన్నా సరే వీళ్ళెప్పుడు సంతోషంగా, ప్రసన్నంగా ఉంటారు అని చెప్తారు కదా! మరి అలాంటి లిస్ట్‌ని బాబా తెలియచేస్తూ ఉన్నారు. ఏ పరిస్థితి వచ్చినా సరే, ఏ ఆత్మలు లెక్కాచారాలని సమాప్తి ఆహ్, ఆహ్, స్ వాళ్ళెదురుగా వచ్చినా సరే, మరి కొంతమంది గొడవలు పడుతూ ఉంటారు. మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉంటాయి. ఏమేమో మాట్లాడుతూ ఉంటారు. అందరిపైన, అన్నిటిపైన దోషం వేస్తూ ఉంటారు. మరి కానీ ప్రసన్నంగా ఉండేటువంటి వాళ్ళు ఆహ్, ఏ పరిస్థితులు వచ్చినా సరే దానిపైన దోషం వేయరు. మరి శారీరక లెక్కాచారాలు కూడా ఎదురుగా వస్తాయి. శారీరక కర్మభోగము కూడా మన ఎదురుగా ఉంటుంది. మరి వీటన్నిటిని కూడా ఇవన్నీ వస్తే కూడా ఎవరిపైన దోషం వేయకుండా, దేనిపైన దోషం వేయకుండా ఉండేటువంటి వాళ్ళే ప్రసన్న చిత్తులు. ప్రసన్న చిత్తులు అంటే ఎప్పుడూ నిస్వార్థము. ప్రశ్న ఉంటే ప్రసన్నత ఉండదు. ప్రసన్న చిత్తుల గుర్తు అంటే ఎప్పుడూ నిస్వార్థులుగా ఉంటారు. మరి అందరినీ నిర్దోషులుగా భావిస్తారు. వాళ్ళు ఎవరి నుండి ఏది కూడా ఆశించరు. మరి ఎవరిని దోషిగా చేయరు. తన పైన, ఇతరుల పైన దోషాన్ని మోపరు. మరి భాగ్య విధాత పైన కూడా దోషం వెయ్యరు. నా భాగ్యం ఇలా తయారు చేసావు వాళ్ళలాగా నన్నెందుకు చేయలేదు అని భాగ్య విధాత పైన కూడా దోషం వేయరు. డ్రామాలో నా పాత్ర ఇలా ఎందుకుంది? వాళ్ళలాగా నాకు మంచి పార్ట్ లభించాలి కదా! అని డ్రామా పైన దోషం వేయరు. వీళ్ళ స్వభావ సంస్కారాలు ఇటువంటివి అని వ్యక్తి పైన కూడా దోషం వేయరు. ప్రకృతిలోని వాయుమండలం ఇలా ఉంది అని ప్రకృతి పైన కూడా దోషం వేయరు. మరి నా శరీరమే ఇలా ఉంది అని శారీరక లెక్కాచారం పైన కూడా దోషాన్ని వేయరు. మరి ప్రకృతి పైన కూడా దోషం వేయరు. శరీరం పైన దోషం వేయరు. నాకు ఎలాంటి శరీరమే లభించిందా? ఎప్పుడు ఏదో ఒకటి ఉంటుంది. ఏదో ఒకటి ఆహ్, వస్తూ ఉంటుంది అని శరీరం పైన కూడా దోషం వేయరు. కానీ నేను ఆత్మ. మరి ఆత్మకి బాబా దొరికారు కదా! బాబా పరమాత్మ ఆత్మలని ప్రేమిస్తూ ఉన్నారు కదా! అందులో తృప్తిగా ఉండాలి. హ్మ్. మరి ఏం చేసుకొని వచ్చామో అది దాన్ని తీర్చాల్సిందే కదా! ఇందులో ఎవరు ఇచ్చింది లేదు, ఎవరు తీసుకునేది లేదు. మరి దాన్ని సంతోషంగా లెక్కాచారాలని సమాప్తి చేయాలి. లెక్కాచారాలు ఎలా అయినా సమాప్తి చేయాలి. కానీ సంతోషంగా ఎందుకు సమాప్తి చేయకూడదు? కాబట్టి ఇలా సంతోషంగా సమాప్తి చేసినప్పుడు ఎవరిపైన కూడా దోషాన్ని వేయరు. శారీరక లెక్కాచారాలు కావచ్చు, మరి ప్రకృతి కావచ్చు,
వేరే వాళ్ళు ఏ వ్యక్తి పైన కూడా ఏ వ్యక్తి యొక్క స్వభావ సంస్కారాల పైన, డ్రామా పైన, బాబా పైన మరి ఎవరిపైన కూడా దోషాన్ని మోపరు. అంటే ప్రసన్న చిత్తులుగా ఉండేటువంటి వాళ్ళు ఎవరిపైన, దేనిపైన కూడా దోషాన్ని వేయరు. హ్మ్. మరి ఇందులో ఎవరు దోషులు కాదు. ఎవరి నుండి నేను ఏది ఆశించకూడదు. ఎందుకంటే స్వార్థము ఉండాలి అంటే బాబా పైన స్వార్థం పెట్టుకోవాలి. బాబా నీతోనే ఉండాలి, నీతోనే ఉంటాను అని బాబాతోనే మనకి స్వార్థం ఉండాలి. అక్కడ ఎంతైనా స్వార్థం పెట్టుకోవచ్చు. అది మంచిది. కానీ మనుషులతో, దేహదారులతో స్వార్థ భావన ఉండకూడదు. మనుషుల ద్వారా మనం ఎక్స్‌పెక్ట్ చేసినట్లయితే మనుష్యులకి అంత శక్తి ఉండదు. ఎప్పుడూ మనకి ఎవరు సదా ఇవ్వలేరు. ఆత్మలందరూ కూడా వాళ్ళ వాళ్ళ పార్ట్ అనుసారంగా ఉంటారు. మరి ఇంత సింపుల్ కామన్ మాట మనకి అర్థం కావాలి. మరి దీని గురించి ఆలోచించాలి. నిస్వార్థమైనటువంటి భావము, నిర్దోష భావము. అంటే ప్రసన్న చిత్తులు అంటేనే ఎప్పుడూ కూడా నిస్వార్థంగా, నిర్దోష వృత్తి, దృష్టి ఉండేటువంటి వాళ్ళు. మరి బ్రహ్మబాబా కూడా శివ్ బాబా ప్రవేశము చేసిన తర్వాత క్లారిటీ లేనప్పుడే మరి అందరూ కూడా నిందన చేసి అన్ని శబ్దాలు మాట్లాడితే కూడా మరి బ్రహ్మబాబా ఏమన్నారు? పాపం పిల్లలకి తెలీదు. వాళ్ళపైన దోషం వేయలేదు. స్వార్థంగా లేరు. మరి భగవంతుడే నాకు సాక్షాత్కారం అయ్యారు, నాలో ప్రవేశించారు అనే అభిమానం లేదు కదా! మరి అంత పెద్ద గొప్ప స్థితిని బ్రహ్మబాబా ధారణ చేసుకున్నారు. అలానే సంగమ యుగం యొక్క విశేషతనే సంతుష్టత. నిన్న కూడా బాబా చెప్పారు కదా! ఎవరిని మనం పొందాలనుకున్నామో వాళ్ళని పొందేశాము. మరి ఎవరి పాలన, ఎవరి ఒడిలు, ఎవరి నుండి ప్రాప్తులు దొరకాలో వాళ్ళే మనకి దొరికారు. మరి ఇంకా అసంతుష్టత ఎందుకు? మరి 2 యుగాల నుండి మనం పిలుస్తూ వచ్చాము. మరి ఇప్పుడు బాబా వచ్చి అన్ని ప్రాప్తులని చేయించిన తర్వాత మనం వేరే వాళ్ళ వెనకాల ఎందుకు వెళ్ళాలి? మరి అసంతుష్టత ఎందుకు? తృప్తిగా ఉండాలి. సంతృప్తిగా ఉండాలి. మరి తృప్తికి ఆధారము ఒకటే బాబా. సంపూర్ణమైనటువంటి శ్రీమత. మరి శ్రీమత్ మనం ప్రాప్తింప చేసుకోలేము. మరి కాబట్టి బాబా చెప్తున్నారు బ్రాహ్మణులు అంటేనే బ్రాహ్మణ జీవితము యొక్క విశేషమైనటువంటి ప్రాప్తి సంతుష్టత. సంతుష్టత లేదు, ప్రసన్నత లేదు అంటే మరి బ్రాహ్మణులుగా అయ్యి లాభాన్ని తీసుకోలేదని అర్థం కదా! మరి బ్రాహ్మణ జీవితం యొక్క సుఖమే సంతుష్టత, ప్రసన్నత. బ్రాహ్మణ జీవితం తయారైంది కానీ, ఆ సుఖాన్ని తీసుకోకపోతే కేవలం పేరుకు మాత్రమే మీరు బ్రాహ్మణులైనట్లా? లేక ప్రాప్తి స్వరూప బ్రాహ్మణులైనట్లా అని బాబా ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి బాప్దాదా బ్రాహ్మణ పిల్లలందరికీ ఈ ఇదే స్మృతిని ఇప్పిస్తూ ఉన్నారు. గుర్తు చేస్తూ ఉన్నారు. బ్రాహ్మణులుగా అయ్యారు అంటే అహోభాగ్యము. కానీ బ్రాహ్మణ జీవితం యొక్క వారసత్వం మరియు ప్రాపర్టీ అంటే ఆస్తి సంతుష్టత. హ్మ్. మరియు బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ ప్రసన్నత.
మన వారసత్వము, మన ఆస్తి, సంతుష్టత, మరి బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ, వ్యక్తిత్వము, హ్మ్, ప్రసన్నత. ఈ అనుభవం నుండి ఎప్పుడూ కూడా వంచితులై ఉండకూడదు. మీరు అధికారులు. ఎప్పుడైతే దాత, వరదాత హృదయపూర్వకంగా ప్రాప్తుల ఖజానానిస్తున్నారో, ఇచ్చేస్తారో, అప్పుడు మీ ప్రాపర్టీని మరియు పర్సనాలిటీని అనుభవంలోకి తీసుకొని రండి. ఇతరులని కూడా అనుభవీలుగా చెయ్యండి అంటున్నారు బాబా. అర్థమైందా? నేను ఏ నంబర్ మాలలో ఉన్నాను అని ప్రతి ఒక్కరూ తమను తామే ప్రశ్నించుకోవాలి. మాలలో అయితే ఉన్నాను, కానీ ఏ నంబర్ మాల్లో ఉన్నాను? దీన్ని మనం చూసుకోవాలి. మరి బాబా చెప్తున్నారు, నేను దొరికితే కూడా మీరు ప్రసన్నంగా లేరు అంటే, మీరు బ్రాహ్మణులయ్యి, నా పిల్లలయ్యి మీరు ఏ లాభాన్ని తీసుకుంటున్నారు అని బాబా అడుగుతున్నారు. మరి నేను ఉంటే కూడా మీ బుద్ధి లౌకికం వైపు, కార్య వ్యవహారాల వైపే మీ బుద్ధి వెళ్తూ ఉంటే ఏం మరి బాబాని తెలుసుకొని ఏం లాభము? బాబాని పొంది ఏం లాభము అని మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. మరి బాబా దగ్గరికి వచ్చి నేనేం తీసుకుంటున్నాను? ఏం ప్రాప్తి చేసుకుంటున్నాను? బ్రాహ్మణ జీవితం యొక్క సుఖమే సంతుష్టత. పూర్తి ప్రాప్తులలో నేను మగ్నమై ప్రసన్నంగా ఉండాలి. బ్రాహ్మణ జీవితము తయారు చేసుకున్నాము, కానీ సుఖాన్ని పొందట్లేదు అంటే ఎలాగా? ఆహ్, ఏం లాభము? ఏం ప్రయోజనము? మరి మరి కేవలం బ్రాహ్మణులకు మాత్రం అంటే పేరుకు మాత్రమే బ్రాహ్మణులా? లేకపోతే ప్రాప్తి స్వరూప బ్రాహ్మణులయ్యారా అని బాబా ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి కాబట్టి బ్రాహ్మణ పిల్లలందరికీ మరలా బాబా గుర్తు చేస్తూ ఉన్నారు. బ్రాహ్మణులుగా అయ్యారు అహోభాగ్యము. కానీ బ్రాహ్మణ జీవితం యొక్క వారసత్వము అంటే అనగా ఆస్తి, సంతుష్టత. మరి ఎందుకంటే ఈ ప్రపంచంలో అన్ని ప్రాప్తులు కూడా బాబాలో ఉన్నాయి. సంబంధము, సంపర్కము, సుఖము, మరి అన్ని గుణాల, శక్తుల, జ్ఞానము యొక్క అప్రాప్తి అనే ప్రశ్నే ఉండదు. మరి ఇన్ని ప్రాప్తులు ఉంటే కూడా మరి ఈ ప్రాప్తులకు అధికారిగా అయ్యాము. మరి బాబా ఏం చెప్తారు? మీరు అధికారులు, వారసుదారులు అంటారు. కాబట్టి ఈ అధికారాల నుండి, ఈ ప్రాప్తుల నుండి ఎప్పుడూ వంచితులుగా ఉండకూడదు. హ్మ్. మరి ఎప్పుడూ ఆనందంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, బాబా ప్రాప్తులలో ఉండాలి. మరి వేరే దాంట్లోకి వెళ్ళి ముల్లు గుచ్చుకుంటుంది కదా! అలాగెందుకు కావాలి ముల్లె? ఆహ్, మరి ప్రపంచము అంటేనే ముల్లు లాంటిది. హ్మ్. ఆ ముల్లునన్నీ మనం గుచ్చుకునేలాగా చేసుకోవడము. మరి వేరే వాళ్ళ పార్ట్‌లో మనం ఆహ్, తల దూర్చకూడదు. వాళ్ళెందుకిలాగా, వీళ్ళెందుకిలాగా అనే సంకల్పాలు రాకూడదు. మరి ఎప్పుడైతే దాత, వరదాత హృదయపూర్వకంగా చాలా ఉదారంగా మనకి ప్రాప్తుల యొక్క ఖజానానిస్తున్నారో, ఇచ్చేశారో, మరి ఆ ఆస్తిని, ఆ పర్సనాలిటీని అనుభవంలోకి తీసుకొని రండి. ఇతరులని కూడా అనుభవీలుగా చేయండి. అర్థమైందా అని బాబా ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి నేను ఏ నంబర్ మాల్‌లో ఉన్నాను అని ప్రతి ఒక్కరూ తమని తామే ప్రశ్నించుకోవాలి. మాలలో అయితే ఉన్నాను. కానీ ఏ నంబర్ మాలలో ఉన్నాను? ఫస్ట్ నంబరా? సెకండ్ నంబరా? థర్డ్ నంబరా? మరి ఈరోజు రాజస్థాన్ మరియు యూపీ గ్రూపులు ఉన్నాయి. రాజస్థాన్ అంటే రాజరికపు సంస్కారాలు ఉండేటువంటి వాళ్ళు. మరి ప్రతి సంకల్పంలో, స్వరూపంలో రాజ్య సంస్కారాల్ని ప్రాక్టికల్‌లోకి తీసుకొచ్చేటువంటి వాళ్ళు. అంటే ప్రత్యక్షంగా చూపించేటువంటి వాళ్ళు.
బాబా రాజస్థాన్‌కి చెప్తూ ఉన్నారు. రాజస్థాన్ అంటేనే రాజరికపు సంస్కారాలు ఉండేటువంటి వాళ్ళు. ప్రతి సంకల్పంలో, స్వరూపంలో రాజ్య సంస్కారాల్ని ప్రాక్టికల్‌లోకి తీసుకొని వచ్చేటువంటి వాళ్ళు. అంటే ప్రత్యక్షంగా చూపించేటువంటి వాళ్ళు. మరి వీరినే రాజస్థాన్ నివాసీలు అని చెప్తారు. మీరు అటువంటి వాళ్ళే కదా! అప్పుడప్పుడు ప్రజలుగా అయితే అయిపోవడం లేదు కదా! ఒకవేళ వశమైతే ప్రజ అని అంటారు. యజమాని అంటే రాజు. ఒక్కోసారి రాజుగా, ఒక్కొక్కసారి ప్రజలుగా ఉండట్లేదు కదా! సదా రాజ్య సంస్కారాలు స్వతహాగానే స్మృతి స్వరూపంలో ఉండాలి. మరి ఇటువంటి రాజస్థాన్ నివాసీ పిల్లల మహత్వం కూడా ఉంది. రాజుని ఎప్పుడూ కూడా ఉన్నతమైన దృష్టితో చూస్తారు. మరియు రాజుకు స్థానాన్ని కూడా ఉన్నతమైన స్థానాన్ని ఇస్తారు. రాజు ఎప్పుడూ సింహాసనం పైన కూర్చొని ఉంటారు. మరి ప్రజలు ఎప్పుడు కిందే ఉంటారు. మరి రాజస్థాన్‌లోని రాజ్య సంస్కారాలు ఉండేటువంటి ఆత్మలు అంటే ఎప్పుడూ ఉన్నతమైన స్థితి అనే స్థానంలో ఉండేటువంటి వాళ్ళు. మరి చూడండి బాబా స్థానానికి తగినట్లుగా చెప్తూ ఉన్నారు. రైమింగ్ శబ్దాల్ని చేర్చి బాబా చెప్తూ ఉన్నారు. హ్మ్. మరి ఇంద్రియాలకి వశమైపోయినట్లయితే ప్రజలుగా అయిపోయినట్లు. మరి రాజులు అంటే శ్రేష్టమైన స్థానము, శ్రేష్టమైన ఉన్నతమైన దృష్టితో చూస్తారు. ఉన్నతమైన స్థానాన్ని కూడా ఇస్తారు. మరి రాజు ఎప్పుడు సింహాసనం పైన కూర్చుంటారు. రాజస్థాన్‌లోని రాజ్య సంస్కారాలు ఉండేటువంటి ఆత్మలు అంటే ఎప్పుడు ఉన్నతమైన స్థితి అనే స్థానంలో ఉండేటువంటి వాళ్ళు. అలా తయారయ్యారా? లేక తయారవుతున్నారా? అలా తయారయ్యారు మరియు సంపన్నంగా అవ్వాల్సిందే. రాజస్థాన్ మహిమ తక్కువేమీ కాదు. స్థానము యొక్క హెడ్ క్వార్టర్ ముఖ్యాలయం కూడా రాజస్థాన్‌లోనే ఉంది కదా! కాబట్టి ఉన్నతమైనటువంటి వారిగా అయినట్లే కదా! పేరులో కూడా ఉన్నతమైనటువంటి వాళ్ళు, పనిలో కూడా ఉన్నతమైనటువంటి వాళ్ళు. మరి ఇటువంటి రాజస్థాన్ పిల్లలు తమ ఇంటికి చేరుకున్నారు అని బాబా చెప్తున్నారు. హ్మ్. యూపీ భూమి విశేషంగా పావన భూమిగా గాయనం చేయబడింది. పావనంగా చేసే భక్తి మార్గంలో గంగా నది కూడా అక్కడే ఉంది. మరి భక్తి పరంగా కృష్ణుడి భూమి కూడా యూపీలోనే ఉంది. భూమికి చాలా మహిమ ఉంది. కృష్ణుడి లీలలను మరియు అతని జన్మభూమిని చూడాలంటే కూడా యూపీకే వెళ్తారు. కాబట్టి యూపీ వారికి విశేషత ఉంది. వాళ్ళు ఎప్పుడూ పావనంగా అయ్యి మరియు పావనంగా చేసే విశేషత సంపన్నులు. ఏ విధంగా పతిత పావనుడు అని బాబాకి మహిమ చేస్తారో, మరి అలానే రెండిటికి మహిమ ఉంది. యూపీ వాళ్ళ మహిమ కూడా బాబా సమానమైనటువంటిది. వీళ్ళు పతిత పావని ఆత్మలు అంటున్నారు బాబా. భాగ్య సితార భాగ్యం యొక్క సితార మెరుస్తూ ఉంది. మరి అలాంటి భాగ్యశాలి స్థానము మరియు స్థితి. ఈ రెండిటికి మహిమ ఉంది. ఎప్పుడూ పావనము మరి ఈ స్థితి యొక్క మహిమ. మరి స్వయాన్ని ఇటువంటి భాగ్యశాలిగా భావిస్తూ ఉన్నారా? ఎప్పుడూ మీ భాగ్యాన్ని చూసుకుంటూ హర్షితులవుతున్నారా? సంతోషంగా ఉన్నారా? స్వయం కూడా ఎప్పుడూ హర్షితంగా ఉండండి. మరియు ఇతరులని కూడా హర్షితులుగా తయారు చేస్తూ వెళ్ళండి. హ్మ్. మరి ఇంత భాగ్యశాలి ఆత్మలుగా భావిస్తున్నారా? ఈ భాగ్యాన్ని చూసుకుంటూ స్వయం మనం సదా హర్షితులుగా ఉండాలి. మరి ఇతరులని కూడా హర్షితులుగా తయారు చేస్తూ వెళ్ళండి అని చెప్తున్నారు బాబా. ఎందుకంటే హర్షితముఖులు స్వతహాగానే ఆకర్షణ మూర్తులుగా ఉంటారు. ఎలా అయితే స్థూల నది తన వైపుకి ఆకర్షిస్తూ ఉంటుందో ఆకర్షిస్తుంది. యాత్రికులని ఆకర్షితులై వెళ్తూ ఉంటారు యాత్రికులు. మరి ఎంతటి కష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చినా కానీ పావనంగా అవ్వాలి అనేటువంటి ఆకర్షణ వాళ్ళని ఎప్పుడూ లాగుతూ ఉంటుంది. కాబట్టి పావనంగా చేసే ఈ కార్యము స్మృతి చిహ్నం యూపీలో ఉంది అంటున్నారు బాబా.
ఈ విధంగా హర్షితంగా మరియు ఆకర్షణ మూర్తులుగా అవ్వాలి. అర్థమైందా? ఈ స్థానం యొక్క మహత్వము ఎంత గొప్పది. మరి బాబా పతిత పావనుడు వచ్చి పావనంగా చేస్తున్నారనేటువంటి స్మృతి చిహ్నము యూపీలో ఉంది. మరి అందరినీ ఈ విధంగా హర్షితంగా మరియు ఆకర్షణ మూర్తులుగా అవ్వాలి. అర్థమైందా అని బాబా చెప్తూ ఉన్నారు. మరి మూడో గ్రూప్ డబల్ విదేశీయులది. డబల్ విదేశీయులు అంటేనే సదా విదేశీ బాబాని ఆకర్షించేటువంటి వాళ్ళు. ఎందుకంటే సమానులు కదా! మరి బాబా కూడా విదేశీ. ఎందుకంటే బాబా పరంధామం నుండి వస్తారు. మరి ఫారెన్ అంటే ఇది రావణ దేశము. బాబా కూడా విదేశీయుడు. మీరు కూడా విదేశీయులు. తమ సమానమైనటువంటి వాళ్ళు ప్రియం అనిపిస్తారు. తల్లిదండ్రుల కంటే కూడా ఫ్రెండ్స్ ఎక్కువగా ఇష్టమవుతారు కదా! ప్రియం అనిపిస్తారు. ఎందుకంటే డబల్ విదేశీయులు బాబా సమానంగా సదా ఈ దేహము మరియు దేహపు ఆకర్షణ నుండి దూరమైనటువంటి విదేశీయులు. అశరీరీలు, అవ్యక్తులు. కాబట్టి బాబా తమ సమానులైనటువంటి అశరీరి, అవ్యక్త స్థితి ఉండేటువంటి పిల్లలను చూసి హర్షితులవుతారు. బాగా అంటే రేస్‌ను కూడా బాగా చేస్తూ ఉన్నారు అంటున్నారు బాబా. చూడండి బాబా ఎంత చెప్తున్నారు. అశరీరులు, అవ్యక్తులు, విదేశీయులు ఇలాంటి పిల్లలని చూసి బాబా హర్షితమవుతున్నారు. రేసును కూడా బాగా చేస్తూ ఉన్నారు. సేవలో కూడా రకరకాల సాధనాలతో మరియు రకరకాల విధులతో ముందరికి వెళ్ళిపోయేటువంటి రేస్‌ని కూడా బాగా చేస్తూ ఉన్నారు. విధిని కూడా అలవాటు చేసుకుంటూ ఉన్నారు. మరియు వృద్ధిని కూడా పొందుతూ ఉన్నారు. కాబట్టి బాప్-దాదా అన్ని వైపులా, నలువైపులా ఉన్నటువంటి డబల్ విదేశీ పిల్లలకు సేవ యొక్క అభినందనల్ని కూడా తెలియజేస్తున్నారు. మరియు స్వయం వృద్ధి యొక్క స్మృతిని కూడా కలిగిస్తూ ఉన్నారు. స్వ ఉన్నతిలో ఎప్పుడూ ఎగిరే కల ద్వారా ఎగురుతూ ఉండండి. స్వ ఉన్నతి మరియు సేవ యొక్క ఉన్నతి బ్యాలెన్స్ ద్వారా సదా బాబా యొక్క ఆశీర్వాదాలకి అధికారులుగా ఉన్నారు. మరియు ఎప్పుడూ ఇలా ఉంటారు అని బాబా చెప్తున్నారు. ఆశీర్వాదాల యొక్క రిజల్ట్ అంటే ఎప్పుడూ స్వ-ఉన్నతిలో ఎగిరే కలలో ఎగురుతూ ఉండడం. మరి 4గో గ్రూప్ మధువన నివాసులు. వారైతే ఎప్పుడూ ఇక్కడే ఉంటారు కదా! మధువనంలోనే ఉంటారు. ఎవరైతే మనసులో ఉంటారో వాళ్ళు చెప్తారు కదా! అంటే మధుబన్ నివాసీలు అంటే శ్రేష్ఠ భాగ్యానికి అధికారి ఆత్మలు. సేవ కూడా మనస్పూర్వకంగా చేస్తారు. కాబట్టి మధుబన్ నివాసులకి బాప్ దాదాల నుండి మరియు బ్రాహ్మణులందరి మనస్సుల నుండి హృత్పూర్వకమైనటువంటి ఆశీర్వాదాలు ప్రాప్తిస్తూ ఉంటాయి. అంటే ఎవరైతే మనసులో ఉంటారో వాళ్ళు పొయ్యి దగ్గర ఉంటారని చెప్తారు కదా! ఎవరైతే పొయ్యి దగ్గర ఉంటారో వాళ్ళు మనసులో ఉంటారు. అంటే పొయ్యి దగ్గర ఏది చేస్తారో అది వెంటనే లభిస్తుంది కదా! అక్కడ దగ్గర ఉండేటువంటి వాళ్ళకి వెంటనే తినొచ్చు. అలానే మధుబన్ నివాసీలు అంటే బాబాకి దగ్గరగా ఉంటారు. అన్నిటికంటే ఎక్కువగా విధిపూర్వకమైనటువంటి బ్రహ్మ భోజనం కూడా మధువనంలో ఉంటుంది. అందరికంటే అతి ప్రియమైనటువంటి వాళ్ళు కూడా మధుబన్ నివాసీలే. అన్ని ప్రోగ్రామ్స్, అన్ని కార్యాలు, అన్ని ఫంక్షన్స్ కూడా మధువనంలోనే జరుగుతూ ఉంటాయి. అందరికంటే ఎక్కువగా డైరెక్ట్ మురళీలను కూడా మధుబనం వాళ్ళే వింటారు. కాబట్టి మధుబన్ నివాసీలు సదా శ్రేష్ఠ భాగ్యానికి అధికారి ఆత్మలు. సేవను కూడా మనస్ఫూర్తిగా చేస్తారు కాబట్టి మధుబన్ నివాసీలకు బాప్ దాదాల నుండి మరియు బ్రాహ్మణుల అందరి మనస్సు నుండి హృదయపూర్వకమైనటువంటి ఆశీర్వాదాలు ప్రాప్తిస్తూ ఉంటాయి. అచ్చా! నలువైపులా ఉన్నటువంటి బాప్ దాదా యొక్క విశేష సంతుష్ట మనులందరికీ బాప్ దాదాల విశేషమైన ప్రియ స్మృతులు. అలానే భాగ్యశాలి బ్రాహ్మణ జీవితాన్ని ప్రాప్తి చేసుకున్న వాళ్ళందరూ కోట్లలో అంటే కోటిలో కొద్దిమంది
ఆ కొద్ది మందిలో కూడా కొద్దిమంది అయినా చాలా కాలం క్రితం నుండి విడిపోయి మరి ఇప్పుడు కలిసినటువంటి పిల్లలకి బాప్ దాదా యొక్క శుభ సంకల్పాన్ని సంపన్నం చేసేటువంటి ఆత్మలు సంగం యుగంలో బ్రాహ్మణ జీవితపు ఆస్తి మరియు సంపూర్ణ అధికారాన్ని ప్రాప్తింప చేసుకునేటువంటి ఆత్మలకి విధాత మరియు వరదాత అయినటువంటి బాప్ దాదాల నుండి చాలా 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 ప్రియ స్మృతులని స్వీకరించండి అని బాప్ దాదా ప్రియ స్మృతులని తెలియచేస్తున్నారు. మరి ప్రియ స్మృతుల్లో మురళి సారము వస్తుంది. మరలా ఇంకొకసారి మనం విందాము. నలువైపులా ఉండేటువంటి బాప్ దాదా యొక్క విశేషమైన సంతుష్ట మనులందరికీ బాప్ దాదాల విశేషమైన ప్రియ స్మృతులు. మరి అలానే భాగ్యశాలి బ్రాహ్మణ జీవితాన్ని ప్రాప్తి చేసుకున్నటువంటి అందరూ కోటిలో కొద్దిమంది, ఆ కొద్ది మందిలో కూడా కొద్దిమంది అయినా చాలా క్రితం నుండి విడిపోయి ఇప్పుడు కలిసినటువంటి పిల్లలకు బాప్ దాదా యొక్క శుభ సంకల్పాన్ని సంపన్నం చేసేటువంటి ఆత్మలకి సంగం యుగంలో బ్రాహ్మణ జీవితపు యొక్క ప్రాపర్టీ ఆస్తి మరియు సంపూర్ణ అధికారాన్ని ప్రాప్తి చేసుకునేటువంటి ఆత్మలకి విధాత మరియు వరదాత అయిన బాప్ దాదాల నుండి చాలా చాలా ప్రియ స్మృతులను స్వీకరించండి. మరి జానకి దాది మరియు చంద్రమణి దాది సేవ కొరకు వెళ్ళేందుకు బాప్ దాదా నుండి సెలవు తీసుకుంటున్నారు. వాళ్ళ గురించి బాబా చెప్పారు. వెళ్తున్నారా లేక ఇమిడిపోతూ ఉన్నారా అని బాబా ప్రశ్నిస్తున్నారు. వెళ్ళినా లేక వచ్చినా కానీ ఎప్పుడు ఇమిడిపోయి ఉన్నారు. బాప్ దాదా అనన్యులైనటువంటి పిల్లలని ఎప్పుడు వేరుగా చూడరు. ఆకారంలో అయినా సాకారంలో అయినా ఎప్పుడూ తోడుగా ఉంటారు. ఎందుకంటే ఎప్పుడూ తోడుగా ఉంటాము, తోడుగా వస్తాము అని కేవలం మహావీరులైనటువంటి పిల్లలు మాత్రమే ఈ ప్రమాణాన్ని నిలబెట్టుకుంటారు. ఈ ప్రామిస్ నిలబెట్టుకుంటారు. చాలా కొద్దిమంది ఈ ప్రమాణం నిలబెట్టుకుంటారు. కాబట్టి ఇటువంటి మహావీరులైనటువంటి పిల్లలు, అనన్యమైనటువంటి పిల్లలు ఎక్కడికి వెళ్ళినా కానీ బాబాని తోడుగా చేసుకొని వెళ్తారు. మరియు బాబా సదా వతనంలో కూడా తోడుగా పెట్టుకుంటారు. ప్రతి అడుగులోనూ కూడా తోడుగా ఉంటారు. కాబట్టి వెళ్తున్నారా, వస్తున్నారా ఏమంటారు అని బాబా ప్రశ్నిస్తున్నారు. కాబట్టి వెళ్తున్నారా లేక ఇమిడిపోతున్నారా అని బాబా అడుగుతూ ఉన్నారు. ఇలానే తోడుగా ఉంటూ సమానులుగా అయ్యి ఇమిడిపోతారు. ఇంట్లో కొద్ది సమయం కొరకు విశ్రాంతి తీసుకుంటారు, తోడు ఉంటారు. తర్వాత మీరు రాజ్యం చేయండి, బాబా పైనుండి చూస్తూ ఉంటారు. కానీ తోడుని కొద్ది సమయానికి అనుభవం చెయ్యాలి. మరి ఈ విధంగా బాబాని ఎప్పుడూ కూడా బాబాతో ఉంటూ బాబా తోడుని నిభాయించేటువంటి పిల్లలుగా కావాలి మనము. బాబా ఈరోజు మీరు అద్భుతమైనటువంటి మాలని తయారు చేశారు అని అక్కడ ఎవరో బాబాకి చెప్తూ ఉన్నారు. మరి బాబా చెప్తున్నారు, మీరు కూడా మాలని తయారు చేస్తారు కదా. ఇప్పుడైతే మాల చిన్నదిగా ఉంది, ఇప్పుడు పెద్దది తయారవ్వనుంది. ప్రస్తుతం ఎవరైతే అప్పుడప్పుడు కాస్త స్పృహ లేని వారుగా అయిపోతారో వాళ్ళని కొద్ది సమయంలో ప్రకృతి లేక సమయం యొక్క శబ్దము స్పృహలోకి తీసుకొని వస్తుంది. మరి అప్పుడిక మాల పెద్దదిగా అయిపోతుంది అంటున్నారు బాబా. ఎక్కడికి వెళ్ళినా కానీ బాబా యొక్క వరదానీలుగా అయితే ఉండనే ఉన్నారు. మీరు ప్రతి ఒక్క అడుగు నుండి బాబా యొక్క వరదానం అందరికీ లభిస్తూ ఉంటుంది. మీరు చూసినా కూడా బాబా యొక్క వరదానాలని మీ దృష్టి నుండి తీసుకుంటారు. మాట్లాడినా కూడా మాటల నుండి వరదానాలని తీసుకుంటారు. కర్మల నుండి కూడా వరదానాలనే తీసుకుంటారు. నడుస్తూ తిరుగుతూ వరదానాల వర్షాన్ని కురిపించేందుకు వెళ్తున్నారు. మరి ఇప్పుడు ఆత్మలు ఎవరైతే వస్తున్నారో వారికి వరదానము మరియు మహాదానం యొక్క అవసరం ఉంటుంది. మీరు వెళ్ళడము అంటేనే హృదయపూర్వకంగా వాళ్ళకి బాబా నుండి వరదానాలని ప్రాప్తింపచేయడము.
మరి ఇప్పుడు వచ్చేటువంటి ఆత్మలకి వ వరదానము మరియు మహాదానం యొక్క అవసరం ఉంటుంది. కాబట్టి వెళ్ళడము అంటేనే హృదయపూర్వకంగా వాళ్ళకి బాబా నుండి వరదానాల్ని ప్రాప్తింపచేయడము. మరి దాదీల స్థితి ఎంత గొప్ప స్థితి. స్వయం బాబానే చెప్తున్నారు, మీరు ఎక్కడికి వెళ్తారో అక్కడ మీ వరదానాల మాటల నుండి అందరికీ వరదానాలు లభిస్తాయి. వాళ్ళ మాటల నుండి, కర్మల నుండి కూడా బాబా యొక్క వరదానాలు అందరికీ లభిస్తూ ఉంటాయి. ఏ ఆత్మలైతే వాళ్ళ సంబంధ సంపర్కంలోకి వస్తారో వాళ్ళకి వరదానము మరియు మహాదానం యొక్క అవసరం ఉంటుంది. మీరిస్తేనే వాళ్ళు నడవగలరు. మీరు ఎక్కడికి వెళ్తారో అక్కడ చాలా ఉదారంగా ఆత్మలకి తండ్రి యొక్క వరదానాలు వాళ్ళకి కూడా లభిస్తాయి అని బాబా చెప్తున్నారు. వరదానము బుద్ధి రూపి పాదము ద్వారా ఈ పంచతత్వాల ఆకర్షణకు దూరంగా ఉండేటువంటి ఫరిస్తా స్వరూప భవ అని వరదానం ఇస్తూ ఉన్నారు. బుద్ధి రూపి కాలు నుండి ఈ పంచతత్వాల ఆకర్షణకు దూరంగా ఉండేటువంటి వాళ్ళు ఫరిస్తా స్వరూప భవ. ఫరిస్తా అంటేనే ఈ భూమి పైన కాలు తగలకూడదు కదా! ఈ దేహము అనేటువంటి ధరణి పైన కాలు తగలకూడదు. బుద్ధి రూపి పాదము తగలకూడదు. ఫరిస్తాలకు ఎప్పుడూ ప్రకాశ శరీరాన్ని చూపెడతారు. ప్రకాశ శరీరం ఉండేటువంటి వాళ్ళు ఈ దైహిక స్మృతి నుండి కూడా అతీతంగా ఉంటారు. వాళ్ళ బుద్ధి రూపి పాదం ఈ పంచతత్వాల ఆకర్షణ నుండి పైన అంటే అతీతంగా ఉంటుంది. మరి ఇటువంటి ఫరిష్టాలను మాయా లేక ఎటువంటి మాయావి మాయ టచ్ చేయలేదు. కానీ ఎప్పుడు ఎవరికి అధీనులుగా అవ్వనప్పుడు ఇలా జరుగుతుంది అని బాబా చెప్తున్నారు. లౌకికము మరియు అలౌకికము యొక్క సంబంధంలో అధీనులుగా కాకూడదు. శరీరానికి కూడా అధికారిగా అయ్యి నడుచుకోవాలి. మాయకి కూడా అధికారిగా అవ్వాలి. లౌకిక మరియు అలౌకిక సంబంధాల ఆధీనతలోకి కూడా రాకూడదు అంటున్నారు బాబా. మరి మనం బుద్ధి నుండి ఈ అన్ని ఆకర్షణల నుండి దూరంగా ఉండాలి. అప్పుడే మనం ఫరిష్టాలుగా అయిపోతాము. మరి ఫరిష్టాలుగా అయిన తర్వాత మాయ, ఈ ప్రకృతి, మాయావి మనుష్యులు కూడా ఆకర్షించలేరు. వాళ్ళ ఆధీనంలోకి రారు. స్లోగన్ శరీరాన్ని చూసే అలవాటు ఉంటే లైట్ శరీరాన్ని చూడండి, లైట్ రూపంలో స్థితులు అవ్వండి. శరీరాన్నే చూడాలి అని అనిపిస్తే లైట్ ప్రకాశమైన శరీరాన్ని, సూక్ష్మ దేవత ఫరిష్టాన్ని చూడండి, లైట్ రూపంలో స్థితులవ్వండి. లైట్‌గా కావాలి, లైట్ రూపంలో స్థితులవ్వాలి. మరి ఈరోజు 3వ తారీఖు బ్రహ్మబాబా యొక్క అడుగు. లౌకికంలో కూడా అలౌకికం యొక్క అనుభవము. బ్రహ్మబాబా ఏ విధంగా ఏ కార్యం చేసినా సరే అలౌకికంలోకి పరివర్తన చేశారు. మరి ఏ ప్రకారమైన లౌకికం కూడా కనిపించలేదు బ్రహ్మబాబా జీవితంలో. ఆ విధంగా ఫాలో ఫాదర్ చేయండి. మరి రోజంతా కూడా బ్రహ్మబాబాని ఫాలో చేయాలి. ఆలోచించడం, మాట్లాడడం మరియు చేయడం 3 సమానంగా ఉండేటువంటివి. ఆ విధంగా ఫాలో ఫాదర్ తండ్రిని బ్రహ్మబాబాని అనుసరించాలి. ప్రతి ఒక్క లౌకిక విషయాన్ని చూస్తూ కూడా, వింటూ కూడా, మాట్లాడుతూ కూడా అలౌకికంలోకి పరివర్తన చేసి సమానంగా కండి. ఇది మూడో రోజు బ్రహ్మబాబా యొక్క అడుగు. అంటే లౌకికతని అలౌకికతలోకి పరివర్తన చేసి అలౌకికతని అనుభవం చేయాలి. మనం ఆలోచించడం, మాటలు మరియు కర్మ అన్నీ కూడా
తండ్రి సమానంగా ఉండాలి. నిన్నటి పాయింట్ కూడా అక్కయ్య చెప్తూ ఉన్నారు. నిన్నటి పాయింట్ మనకంటే శ్రేష్టంగా మరి ఇతరులని ముందర పెడుతూ, మొదట మీరు అని అందరికీ గౌరవాన్నిస్తూ, మొదట మీరు అనే పాఠాన్ని మన వృత్తిలో, దృష్టిలో, వాణిలో, కర్మలో తీసుకొని రావాలి. మరి మొదటి రోజు పాయింట్ కూడా అక్కయ్య రివైజ్ చేస్తూ ఉన్నారు. అన్నీ నీది అని విల్ విల్ చేసి విల్ పవర్‌ని పొందాలి. మరి ఇది ప్రతిరోజు చదవాలి, పాకెట్‌లో పెట్టుకోవాలి, రివైజ్ చేయాలి, గుర్తు తెచ్చుకోవాలి. ఓం శాంతి. మరందరూ 40 నిమిషాలు 3 సార్లు 4 సార్లు 40 నిమిషాలు 4 సార్లు చేస్తూ ఉన్నారా అని అక్కయ్య అడుగుతున్నారు. మరి అష్టరత్నాల యొక్క స్పెషాలిటీ బాబాని ఎప్పుడూ వదిలి ఉండలేదు. అలానే మనం కూడా ధారణ చేయాలి. ఓం శాంతి. ఈరోజు పదమాపదం పతి ఉంటుంది. 10 గంటలకి బట్టి ప్రారంభమవుతుంది. ఓం శాంతి.